వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 11. లాస్ట్ వీక్ ఒక ఎపిసోడ్ మిస్ అయినట్టుంది. నేను IQ15 లాంచ్ ఈవెంట్ కోసం ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. నెల్లూరు నుంచి విజయవాడ వెళ్ళాను. విజయవాడలో తరుణ్తో పాటు ఢిల్లీ వెళ్ళాను. యాక్చువల్గా ఈవెంట్ హర్యానాలో జరిగింది. ఢిల్లీ నుంచి హర్యానా వెళ్ళాను. అండ్ రిటర్న్ ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. హర్యానా నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి నెల్లూరు. ఒక రోజంతా నాకు జర్నీకే సరిపోయింది. ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఆ వీక్ అంతా న్యూస్లు బాగా గ్యాదర్ చేసి పెట్టా, వీడియో చేద్దామని అనుకున్నా. బట్ ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. అందువల్ల లాస్ట్ వీక్ ఎపిసోడ్ మిస్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, 4 years బ్యాక్ IQ-Z3 అని ఒక ఫోన్ లాంచ్ అయింది అమెజాన్లో. ఆ ఫోన్ లాంచ్ చేసినప్పుడు నో క్వశ్చన్ ఆస్క్ రిటర్న్ పాలసీని ఒకటి తీసుకొచ్చారు. అంటే నువ్వు ఫోన్ ఆర్డర్ చేసుకో, నీకు నచ్చకపోతే రిటర్న్ ఇచ్చే, నువ్వు ఏ క్వశ్చన్స్ అడగమని. ఇప్పుడు ఆ పాలసీ లేదు. ఇప్పుడు మనం అసలు అట్లీస్ట్ రిటర్న్ చేయడానికి కూడా పాసిబుల్ లేదు. జస్ట్ సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ మాత్రమే ఉంది. బట్ అప్పుడు డైరెక్ట్ రిటర్న్ పాలసీ తీసుకొచ్చారు ఒక్క ఫోన్కే. అప్పుడు లాక్డౌన్లో నేను ఏదో ఇంటర్న్షిప్స్ అవి చేసి ఒక 20,000 ఏమో సంపాదించాను. ఆ 20,000 పెట్టి ఆ ఫోన్ కొనుక్కొని మన ఛానల్లో అన్బాక్సింగ్, రివ్యూ ఇవన్నీ పోస్ట్ చేసి 4 వీడియోస్ ఏమో పోస్ట్ చేసి ఆ ఫోన్ రిటర్న్ పెట్టేసా. ఫస్ట్ మన ఛానల్లో రివ్యూస్ కోసంగా నేను ఆర్డర్ పెట్టిన ఫస్ట్ ఫోన్ అనమాట IQ-Z3. అక్కడి నుంచి డైరెక్ట్గా IQ-15 వరకు ఈ జర్నీ, ఇంత బ్యూటిఫుల్ జర్నీ కొనసాగిందంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ వల్లే. నేను రివ్యూస్ పోస్ట్ చేసినప్పుడు దానికి ఇచ్చే రెస్పాన్స్ కానీ, లైక్స్ కానీ, కామెంట్స్ కానీ, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ కానీ ఈరోజు నన్ను బ్రాండ్ దాకా తీసుకెళ్ళగలిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సపోర్ట్ మీరు ఇలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ IQ-15 రివ్యూ మన ఛానల్లో November 26th వస్తుంది. సో థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. మీరు నాకు చేసింది థ్యాంక్స్ అనే ఒక మాటతో సరిపెట్టేది కాదు. మీకు ఒకటే ప్రామిస్ చేస్తున్నా, నా నుంచి వచ్చే ప్రతి మొబైల్ రివ్యూస్ ఎంత జెన్యూన్గా ఇవ్వగలిగితే అంత జెన్యూన్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది కూడా ఏమి స్పాన్సర్ వీడియోను, నాకేం డబ్బులు ఇచ్చి పాజిటివ్గా చెప్పమని చెప్పింది ఏం కాదు. ఫోన్ ఇచ్చారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. 1 month ఏమో నా దగ్గర ఉంటుంది, తర్వాత వెనక్కి వెళ్ళిపోద్ది. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫోన్ కొంచెం ముందే వస్తుంది కాబట్టి ఎక్కువ రోజులు ఫోన్ యూజ్ చేసే ఆపర్చునిటీ వస్తుంది అనమాట. మనం ఫోన్స్ కొనుక్కొని చేసినప్పుడు మన దగ్గర ఫోన్ ఎక్కువ రోజులు ఉండదు. హార్డ్లీ ఒక 5-6 days ఉంటుంది. సో ఆ 5-6 daysలో మనం మాక్సిమం ఎంత టెస్ట్ చేయగలిగితే అంత టెస్ట్ చేస్తాం. బట్ అప్పటికి కొన్ని మిస్ అవుతుంటాం. బట్ ఈ రివ్యూనిట్స్ దగ్గర ఏంటంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అట్లా నేను రివ్యూనిట్స్ అనకేం పన్ను, మనకి పంపిస్తే ఓకే తీసుకుంటా, లేదనుకుంటే కొనుక్కొని చేస్తా. ఇప్పుడు OnePlus 15 కొన్నాను. ఇది ఇందాక ఒక 1 hour బ్యాక్ డెలివరీ అయింది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. అయితే రీసెంట్ గా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మన ఛానల్లో కొన్ని ప్రమోషన్ వీడియోస్, మ్యాట్రెస్వి, చైర్స్వి కొన్ని ప్రమోషన్ వీడియోస్ చేశాను. దాని కింద కామెంట్స్ లో బ్రో నీది టెక్ ఛానల్, నీ కంటెంట్ ఏంటి, నువ్వు ఏం చేస్తున్నావు, ఈ మ్యాట్రెస్ లేని అని కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నెగిటివ్ అని కూడా కాదు, తిట్టట్లే నన్ను ఎవరు. బట్ ఇది కాదు బ్రో నేను దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, మంచి వీడియోస్ చేయని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. యాక్చువల్గా నెక్స్ట్ 2-3 months మనకు అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ వస్తాయి. IQ-15, OnePlus 15, Oppo Find X9 సిరీస్, Vivo X300 సిరీస్, Samsung S26 సిరీస్, ఇట్లా అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ వస్తాయి అనమాట. అవన్నీ కొనుక్కొని నేను రివ్యూస్ చేసి అమ్మాలంటే నాకు లాస్ భయంకరంగా అయిపోద్ది. ఇప్పుడు OnePlus 15 ఉంది, ప్రైస్ చాలా ఎక్కువ పెట్టారు, 73,000 రూపాయలు పెట్టారు. ఇప్పుడు నేను ఈ ఫోన్ని 65,000 అమ్మితే ఎవరు తీసుకోరు. తక్కువ 60,000 కన్నా అమ్మాలి. 10,000 లాస్. ఒక్క ఫోన్ మీద 10,000 లాస్. ఇప్పుడు Find X9 కానీ, Vivo X300 కానీ ఇవన్నీ ఇంకా కాస్ట్లీ ఉంటాయి. వాటి మీద 15,000, 20,000 కూడా లాస్ వస్తుంటుంది. సో అంత లాస్ ఒకేసారి బేర్ చేయాలంటే కొంచెం కష్టం. అందువల్ల ఒక 2-3 ప్రమోషన్ వీడియోస్ మన ఛానల్లో చేశాను. వాటి నుంచి కూడా నాకేమి లక్షలు రాలేదు. ఈ మ్యాట్రెస్ వీడియోస్ కానీ, చైర్ వీడియోస్ కానీ మాక్సిమం 20,000 ఇస్తారు. డెడికేటెడ్ వీడియోకి 20,000 ఇస్తారు. ఒక 2-3 ప్రమోషన్స్ ఏమో చేశాను, 50,000 దాకా వచ్చినాయి. అంటే ఈ లాసులకి పెట్టుకోవచ్చు అని నేను ఆ ప్రమోషన్స్ చేశాను తప్ప, ఎండ్ ఆఫ్ ద డే మీకు మంచి కంటెంట్ ఇవ్వడం కోసమే ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. నేనేమి బ్యాడ్ ప్రొడక్ట్స్ బాగానే ఏదైనా చెత్త యాప్స్ ప్రమోట్ చేస్తే మీరు ఏమైనా అనుకోవచ్చు, కానీ పనికొచ్చే ప్రొడక్ట్సే, చైర్స్ కానీ, మ్యాటర్స్ కానీ కొంచెం పనికొచ్చే ప్రొడక్ట్సే. ఈవెన్ మీకు అవి నచ్చట్లేదు అనుకుంటే చూడొద్దు, వదిలేసేయండి. బట్ ఈ ఒక్క విషయంలో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మా అయితే ఇంకొక 2 మ్యాటర్స్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. నెక్స్ట్ 2 monthsలో ఒక 2 మ్యాటర్స్ వీడియోస్ వస్తాయి. ఈ ఒక్క విషయంలో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోదాం, ఇప్పటికే బాగా లాగైంది. ఫస్ట్ న్యూస్, IDC ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. Q3 2024కి, Q3 2025కి మొబైల్ షిప్మెంట్ డేటా రిలీజ్ చేసింది. ఇవి మెయిన్ గా సేల్స్ టైంలో Q3లో సేల్స్ జరిగినాయి. ఆ సేల్స్ డేటా కూడా దీనిలో ఇంక్లూడ్ అయింది. దీనిలో ఫస్ట్ ప్లేస్ లో చూసుకుంటే Vivo ఉంది, 18.3% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేసింది. అండ్ సెకండ్ ప్లేస్ లో Oppo ఉంది, 13.9%, అండ్ Samsung 12.6%, అండ్ Apple 10.4% మార్కెట్ షేర్ ని ఈ టాప్ 4 బ్రాండ్స్ క్యాప్చర్ చేస్తున్నాయి. అండ్ సర్ప్రైజింగ్లీ ఇక్కడ Realme, Xiaomi, Poco, OnePlus, ఈవెన్ IQ కూడా లాస్ట్ ఇయర్ Q3 తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సేల్స్ డ్రాప్ అయింది. అండ్ మోటో చూసుకుంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే 52% మార్కెట్ షేర్ పెరిగిందనమాట మోటోకి. వీటిలో మెయిన్ గా మోటో H60 ఫ్యూజన్ ఈ ఫోన్ ని సేల్ లో విపరీతంగా ఉన్నారంట. అండ్ సామ్సంగ్ లోకి వెళ్తే Samsung S24 స్నాప్డ్రాగన్ వేరియంట్ ఉంది కదా, ఆ ఫోన్ ని విపరీతంగా కొన్నారు. అండ్ ఐఫోన్స్ దగ్గరకు వస్తే iPhone 15, 16, 17 ఈ 3 ఫోన్స్ భయంకరంగా సేల్ అయినాయి. వీళ్ళు చేసిన సేల్స్ లో 70% ఈ 3 ఫోన్స్ ఎక్కువ సేల్స్ చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్, యూట్యూబ్ నుంచి యూట్యూబ్ ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది, ఆస్క్ ఫీచర్ అని. ఇది ప్రస్తుతానికి ఇండియాలో పనిచేస్తుంది, కానీ ఓన్లీ ఇంగ్లీష్ వీడియోస్ లో, హిందీ లోకల్ లాంగ్వేజ్ ఏది సపోర్ట్ లేదు, ఓన్లీ ఇంగ్లీష్ వీడియోస్ కి ఇది పనిచేస్తుంది. జస్ట్ అక్కడ ఆస్క్ క్లిక్ చేసి మీరు ఆ వీడియో సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగచ్చు అనమాట. ఈ వీడియోని సమ్మరైజ్ చేయంటే ఆ వీడియోని సమ్మరైజ్ చేస్తుంది. ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే
దాన్ని అడిగితే ఆ వీడియోలో మ్యాటర్ బట్టి నీకు ఆన్సర్ చేస్తుంది. అండ్ మీరు ఏదైనా ఎడ్యుకేషన్ వీడియోస్ చూస్తుంటే మీరు వీడియో అంతా చూసేసి దాన్ని అడగచ్చు అనమాట, నాకు క్విజ్ కండక్ట్ చేయంటే ఆ వీడియోలో మ్యాటర్ బట్టి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుద్ది, దానికి ఒక క్విజ్ లాగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇట్లా ఒక ఫీచర్ ని యూట్యూబ్ తీసుకొచ్చింది. బట్ దీనివల్ల యూట్యూబర్స్ కి చాలా నెగిటివ్ అని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు ఫుల్ వీడియో చూడరు, ఇంకా జస్ట్ సమ్మరైజ్ దిస్ వీడియో అని కొడితే ఒక 4 లైన్లు మ్యాటర్ వచ్చేస్తుంది. ఆ మ్యాటర్ చూసి వెళ్ళిపోతారు, కానీ వీడియో పూర్తిగా చూస్తారా అనేది నాకు డౌటే. మరి ఈ ఫీచర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ శాండిస్క్ గురించి. శాండిస్క్ అందరికి తెలిసిందే, పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్ ఇవి తయారు చేస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు వరల్డ్స్ స్మాలెస్ట్ 1 TB ఫ్లాష్ డ్రైవ్ అనౌన్స్ చేశారు. ఫ్లాష్ డ్రైవ్ అంటే జస్ట్ ఒక పెన్ డ్రైవ్ లాగా అనుకోండి, బట్ ఇది చాలా చిన్నది. మీరు చూడొచ్చు ఇక్కడ ఫోటోలో, ఇది జస్ట్ 3 grams వెయిట్ ఉంటుంది. స్టోరేజ్ అప్ టు 1 TB స్టోరేజ్ దాకా ఉంటుంది. ఇది USB 3.2 Gen 1 పోర్ట్ సపోర్ట్ చేస్తుంది. రీడ్ రైట్ స్పీడ్స్ కూడా మీకు మరీ SSD లెవెల్ స్పీడ్స్ ఉండవు, కానీ పెన్ డ్రైవ్ లెవెల్ స్పీడ్స్ ఒక 400 MB/s రీడ్ స్పీడ్స్ అండ్ 120 MB/s రైట్ స్పీడ్స్ ఉంటాయి. యాక్చువల్గా అది కొంచెం తక్కువే. మనకి మెమరీ కార్డ్స్ లో చూసుకుంటే 1 TB లోనే మీకు ఇంకా ఫాస్టర్ స్పీడ్స్ లో దొరుకుతుంటాయి మెమరీ కార్డ్స్. బట్ ఇప్పుడు ఏ ఫోన్స్ లో మెమరీ కార్డ్స్ ఇవ్వట్లా. మోస్ట్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నిట్లో మెమరీ కార్డ్ స్లాట్ ఎత్తేసారు, ఓన్లీ సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే కొంచెం స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవాలో, లేదంటే రా వీడియోస్ ఎవరైతే రికార్డ్ చేసుకుంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది అమెరికాలో $110 లాంచ్ చేశారు, అంటే ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 10,000 రూపీస్కి అట్లా లాంచ్ చేశారు. కాకపోతే చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, చాలా చిన్నది కాబట్టి ఒక్కని కింద పడిందంటే ఏటో మాయమైపోద్ది. చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. సో ఇది ఇండియాలో లాంచ్ అయితే మీరు కొంటారా లేదా కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ లెన్స్ కార్ట్ నుంచి. లెన్స్ కార్ట్ వాళ్ళు ఒక కొత్త స్పెట్స్ ని అనౌన్స్ చేశారు, బీ బై లెన్స్ కార్ట్ అని. ఇది మనం మెటా రేబాన్ గ్లాసెస్ చూసాం కదా, ఆ గ్లాసెస్ లోనే మనకి కెమెరా ఉంటుంది. మీకు లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పుంటా, UPS స్కాన్స్ ఇవన్నీ చేస్తుందని చెప్పి. సేమ్ అదే కాన్సెప్ట్ తో ఈ స్మార్ట్ గ్లాసెస్ ని అనౌన్స్ చేశారు. దీనిలో కెమెరా ఉంటుంది, మీరు POV వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అండ్ దానిలో ఇన్బిల్ట్ స్పీకర్స్ ఉంటాయి, బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. అండ్ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. మీరు ఏదైనా అడుగుతున్నారు, జస్ట్ కెమెరా ఉంటుంది కాబట్టి జస్ట్ ఇట్లా చూపించి నేనేం చూస్తున్నాను అని అడిగితే దాన్ని స్కాన్ చేసి ఆ ప్రోడక్ట్ గురించి మీకు డీటెయిల్స్ అన్ని వినిపిస్తూ ఉంటాయి. అండ్ దీనికి కూడా డైరెక్ట్ గా UPS సపోర్ట్ తెస్తారో లేదో తెలియదు, కానీ ఇది ఒక స్మార్ట్ గ్లాసెస్ అయితే అనౌన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్ IQ నుంచి. IQ 15 November 26 రోజు అఫీషియల్ గా ఇండియాలో లాంచ్ అవుతుంది. అయితే ఈ ఫోన్ కి 5 years స్టాండర్డ్ అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అండ్ ఈ ఫోన్ కి ప్రియారిటీ పాసెస్ ని కూడా అనౌన్స్ చేశారు. November 20 నుంచి ఈ ప్రియారిటీ పాసెస్ ని మీరు కొనుక్కోవచ్చు. ఎలా కొనుక్కోవాలి? ₹1000 పెట్టి పాస్ తీసుకోవాలి. ఈ ₹1000 అనేది రీఫండబుల్. మీరు ఒకవేళ పాస్ తీసుకొని ఫోన్ నచ్చలేదు, ఫోన్ ప్రైస్ నచ్చలేదు, కొనకపోయినా మీకు ఆ ₹1000 వెనక్కి వచ్చేస్తాయి. సో ₹1000 పెట్టి మీరు పాస్ తీసుకుంటే November 26 ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత సేల్ టైంలో మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేసి ఈ ఫోన్ మీరు కొనుక్కోవచ్చు. మరి అడ్వాంటేజ్ ఏంది? పాస్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు IQ TWS బడ్స్ ఒకటి ఫ్రీగా ఇస్తారు. దీంతో పాటు 12 months ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తారు. ఇది మంచి విషయం. ఒకవేళ మీరు గేమింగ్ సెంటర్ గా తీసుకోవాలనుకుంటే మాత్రం ₹1000 పెట్టి పాస్ తీసుకుంటే బెటర్, మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ దీంతో పాటు IQ 15 mini అని కూడా ఒక ఫోన్ తీసుకురావచ్చు అని చెప్పి రూమర్స్ అనిపిస్తున్నాయి. అంటే దీంతో పాటు రాదు, అది సెపరేట్ గా లాంచ్ అవుతుంది. మనకి Vivo X300 FE లాంచ్ అవుతుంది కదా, ఆ ఫోన్ ని రీబ్రాండ్ చేసి IQ 15 mini అనే పేరుతో నెక్స్ట్ ఇయర్, ఇప్పుడే రాదు, నెక్స్ట్ ఇయర్ ఆ ఫోన్ ని లాంచ్ చేస్తారని కొన్ని రూమర్స్ అనిపిస్తున్నాయి. మరి ఏ ప్రాసెసర్ తో వస్తుంది, ఏ స్పెసిఫికేషన్స్ వస్తుంది, ఇవన్నీ టూ ఎర్లీ. బట్ ఆ ఫోన్ అయితే ఖచ్చితంగా ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసి ఒప్పో నుంచి. ఒప్పో Find X9, X9 Pro November 18 రోజు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. అయితే ఇవి లాంచ్ అయ్యే ముందే వీటి ప్రైజెస్ లీక్ అయినాయి. ఒప్పో Find X9 అయితే బేస్ మోడల్ 12GB RAM 256GB మోడల్ 74,999 ₹75,000 లాంచ్ చేస్తారు. అండ్ Find X9 Pro అయితే 16GB RAM 512GB స్టోరేజ్ అరౌండ్ ₹1,00,000 కనిపిస్తుంది. మోస్ట్లీ ఇవే ప్రైస్ తో ఇండియాలోకి రావచ్చు. ఎందుకంటే OnePlus 15 కూడా లాంచ్ ముందే రిలయన్స్ వాళ్ళ వెబ్సైట్ లో ప్రైస్ లీక్ అయింది 72,999 అని, అదే ప్రైస్ కి లాంచ్ అయింది. సో మోస్ట్లీ ఈ ఒప్పో Find X9 సిరీస్ కూడా ఇవే ప్రైస్ కి రావచ్చు. అండ్ ఈ ఫోన్స్ కి ప్రీ బుకింగ్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేశారు. ఒకవేళ మీరు ఈ ఫోన్స్ ని ప్రీ బుక్ చేసుకుంటే మీకు ₹5,198 వర్త్ ప్రీమియం గిఫ్ట్ బాక్స్ ని ఫ్రీగా ఇస్తారు. దీనిలో మోస్ట్లీ బడ్స్ ఉంటాయి, ఎన్కో బడ్స్ 3 Pro ప్లస్ ఒక బడ్స్ ఉంటాయి అండ్ ఒక కేస్ ఉంటుంది. అండ్ దీంతో పాటు 180 days హార్డ్వేర్ రీప్లేస్మెంట్ పాలసీ తీసుకొచ్చారు. అంటే హార్డ్వేర్ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే 180 days లో రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ AI Pro ఒక 3 months సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. సో ఇట్లా కొన్ని ఆఫర్స్ తీసుకొచ్చారు. అండ్ దీనికి కాంపిటీషన్ గా Vivo X300, X300 Pro ఇవి December 2 రోజు ఇండియాలో లాంచ్ అవుతాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఈసారి ఇండియాలోకి టెలికన్వర్టర్ లెన్స్ కూడా వస్తుంది. అంటే పొడుగ్గా లెన్స్ సెపరేట్ గా ఉంటుంది. ఇది యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ చైనాలో లాంచ్ చేశారు. ఈసారి ఈ టెలికన్వర్టర్ లెన్స్ ఇండియాలో కూడా వస్తుంది. అండ్ ఎక్స్క్లూజివ్ రెడ్ కలర్ కూడా వస్తుంది. లాస్ట్ ఇయర్ ఇది చైనాలో ఒక్కటే లాంచ్ అయింది. ఈసారి ఇది ఇండియాలో కూడా వస్తుంది. ఇది వేగన్ లెదర్ తో వస్తుంది, చూడడానికి బాగుంటుంది. అండ్ ఇది ఆరిజిన్ వాయిస్ తో వస్తుంది. రీసెంట్ గా మన ఛానల్లో ఆరిజిన్ వాయిస్ సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేశాను. వాటి మీరు చూడకపోయింటే పైన ఐకార్డ్స్ లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ అన్ని ఫ్లాగ్షిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. OnePlus 15 గురించి కూడా మాట్లాడుకుందాం. OnePlus 15 అఫీషియల్ గా ఇండియాలో లాంచ్ అయిపోయింది. బేస్ మోడల్ 12GB RAM 256GB మోడల్ ₹73,000 పెట్టారు. ₹4,000 కార్డ్ ఆఫర్ పెట్టారు. బేస్ మోడల్ మనకి ₹69,000 వస్తుంది. ప్రైస్ అయితే బాగా పెంచినట్టు అనిపిస్తుంది. OnePlus 13 తీసుకురావడం ₹70,000 తెచ్చి కార్డ్ ఆఫర్స్ అవి కలుపుకొని 65-66 తెచ్చారు లాస్ట్ ఇయర్. బట్ ఇప్పుడు ప్రైస్ పెంచేశారు. యాక్చువల్గా అది చైనాలో లాంచ్ అయినప్పుడు 4,000 yuans కి లాంచ్ అయింది, అంటే అరౌండ్ 50,000 లాంచ్ అయింది.
బట్ ఇక్కడ 73,000 23,000 రూపాయలు చైనాతో కంపేర్ చేసుకుంటే ఇండియాలో 23,000 రూపాయలు పెంచారు. సరే అన్ని కంట్రీస్లో పెంచారా అంటే లేదు. యూఎస్ఏలో OnePlus 13, 15 రెండు సేమ్ ప్రైస్కి వచ్చినాయి. యూకేలో కానీ యూరోప్లో కానీ OnePlus 13 కన్నా OnePlus 15 తక్కువ రేటుకి లాంచ్ చేశారు. అక్కడ ప్రైస్ తగ్గింది. బట్ మన ఇండియాకి వచ్చేసరికి ప్రైస్ పెంచారు. 73,000 రూపాయలు లాంచ్ చేశారు. ఇదేనే కాదు, ఇప్పుడు నేను చెప్పిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని కూడా ఈ సంవత్సరం ప్రైజెస్ పెరిగిపోతాయి. ఈవెన్ IQ15 కూడా 60,000 దగ్గర లాంచ్ చేస్తారన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే అఫీషియల్ గా మాకు కూడా ప్రైస్ అని చెప్పలేదు, కానీ ప్రైస్ అయితే పెరుగుద్దని కొన్ని హింట్స్ ఇస్తా వచ్చారనమాట. మోస్ట్లీ అన్ని ప్రైస్ అయితే ఈసారి పెరిగిపోతాయి. ఈ ఫోన్ కూడా అరౌండ్ 60,000 రూపీస్ దగ్గర లాంచ్ అవ్వచ్చు. సో ప్రైజెస్ అయితే అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ కి పెరిగినాయి. అండ్ ఈ OnePlus 15 లాంచ్ ఈవెంట్ లోనే ఎండింగ్ లో OnePlus 15R కి సంబంధించిన ఒక చిన్న లీక్ అయితే ఇచ్చారు. ఈ OnePlus 15R డిసెంబర్ లో లాంచ్ అవుతుంది ఇండియాలో. ఇది Snapdragon 8 Elite ప్రాసెసర్ తో గానీ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ తో గానీ లాంచ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ జెడ్ ట్రైఫోల్డ్ ఫోన్ ని డిసెంబర్ 5th రోజు అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నారు. సౌత్ కొరియాలో లాంచ్ చేస్తున్నారు. ఇవి కొంచెం లిమిటెడ్ స్టాక్ అయితే ఇస్తారు, ఎక్కువ తీసుకురారు. అండ్ కంట్రీస్ కూడా కొన్ని లిమిటెడ్ కంట్రీసే, సౌత్ కొరియా, చైనా, యూకే, యూఎస్ఏ ఇట్లా కొన్ని లిమిటెడ్ కంట్రీస్ లో మాత్రమే ఈ ఫోన్ తీసుకొస్తారు. మోస్ట్లీ ఇది మన ఇండియాలోకి రాకపోవచ్చు. అక్కడ ఒకవేళ హిట్ అయ్యి బాగా సక్సెస్ అయిందంటే ఇండియాలో కూడా ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇండియాలోకి ఎట్లా రాదు కాబట్టి మరీ డీటెయిల్ గా వెళ్ళట్లా. ఫోన్ ని ఫోల్డ్ చేస్తే 6.5 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, ఓపెన్ చేస్తే 10 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా 5500 mAh బ్యాటరీతో వస్తుంది. టు బి ప్రిసైజ్ 5437 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ప్రైస్ కూడా అరౌండ్ $3,000 పెట్టచ్చు. అంటే దగ్గరగా ఇండియన్ కరెన్సీలో 3 లక్షల రూపాయలు ఈ ఫోన్ ప్రైస్ పెట్టచ్చు. ఇది మోస్ట్లీ ఇండియాలోకి రాదు. పక్కన పెట్టేస్తే ఇండియాలోకి వచ్చేది ఏంటి, S26 సిరీస్, S26, S26 Plus, S26 Ultra. అయితే ఈ మూడు ఫోన్స్ లో మీకు కెమెరాస్ లో ఈసారి మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించట్లా. జస్ట్ మీకు సెన్సార్ మారుతుంది, అది తప్పించి మీకు కెమెరాలో పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. అండ్ బ్యాటరీస్ లో కూడా చిన్న ఇంప్రూవ్మెంట్స్. S26 లో మీకు 4300 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కూడా కొంచెం పెంచారు. బేస్ మోడల్ S26 అయితే 25 watts వైడ్ ఛార్జింగ్, బట్ వైర్లెస్ ఛార్జింగ్ 20 watts వైర్లెస్ ఛార్జింగ్ కి పెంచారు. అండ్ S26 Plus అయితే 45 watts వైడ్ ఛార్జింగ్ అండ్ 20 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ S26 Ultra అయితే 60 watts వైడ్ ఛార్జింగ్ పెంచారు. 60 watts వైడ్ ఛార్జింగ్ తో వస్తుంది అండ్ 25 watts వైర్లెస్ ఛార్జింగ్ తో వస్తుంది. సో ఇట్లా చిన్న చేంజెస్. సెన్సార్ సైజ్ కొంచెం పెరిగింది అండ్ ఫ్రంట్ కెమెరా కూడా సెన్సార్ సైజ్ కొంచెం పెంచారు. సో దానివల్ల మీకు కెమెరా కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇట్లా చిన్న చేంజెస్ తప్పించి మీకు ఈసారి మేజర్ డిఫరెన్స్ ఏం కనిపించదు. అండ్ ఈవెన్ ప్రాసెసర్ కూడా ఈసారి బేస్ మోడల్స్ S26 కానీ S26 Plus లో కానీ Exynos 2600 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ మీరు హోప్స్ పెట్టుకోవద్దు. సో పెద్ద ఇంప్రూవ్మెంట్స్ లేకపోయినా ఈసారి వీటి ప్రైస్ కూడా పెరిగిపోతాయి. అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ ప్రైస్ పెరిగినట్టే ఇది కూడా పెరిగిపోతాయి. అండ్ S26 Ultra నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 10 నుంచి 15,000 రూపాయల వరకు ప్రైస్ పెరగచ్చు అని వినిపిస్తుంది. చూద్దాం, ఈ ఫిబ్రవరిలో లాంచ్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో లాంచ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ DCS ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం iPhone 20లో అండర్ డిస్ప్లే కెమెరా యూజ్ చేయబోతున్నారంట. అంటే మీకు ఆ డైనమిక్ ఐలాండ్ కానీ అక్కడ అసలు కెమెరానే కనిపించదు, మొత్తం అండర్ డిస్ప్లేకి వెళ్ళిపోద్ది. మోస్ట్లీ ఆండ్రాయిడ్ లో కూడా ఇది కంటిన్యూ చేయొచ్చు. అండ్ iPhone 17 Pro లో మనకి ఆరెంజ్ కలర్ తీసుకొచ్చారు కదా Pro Max లో. అయితే ఈ కలర్ అనేది చాలా మంది కంప్లైంట్ చేయడం, ఇది పింక్ కలర్ లో అయిపోతుందంట. చాలా మందికి ఆరెంజ్ అనేది పింక్ కలర్ లో అయిపోతుంది. అండ్ కొంతమంది వెట్ వైప్స్ తో తుడిస్తే రంగు పోతుంది, మొత్తం అసలు ఆరెంజ్ కలర్ ఎగిరిపోతుంది, సిల్వర్ కలర్ లో కనిపిస్తుంది. సో దీని మీద ట్విట్టర్ లో అయితే చాలా మంది తిడుతున్నారు ఐఫోన్ ని, ఈ ఆరెంజ్ కలర్ ఎందుకు తీసుకొచ్చు, రంగు పోతుంది ఏంది, ఊరికే పైన పెయింట్ వేసి పంపించావా ఏందని తిడుతున్నారు. అదే సేమ్ ఇదే ఆరెంజ్ కలర్ ని సామ్సంగ్ S26 సిరీస్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అల్ట్రాలో కానీ ప్లస్ సిరీస్ లో కానీ ఈ ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది. మరి వాళ్ళు ఎలా చేస్తారో చూడండి. అండ్ నెక్స్ట్ న్యూస్ లావా నుంచి. లావా అగ్ని 4 ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఫోను ఈ నెల 20వ తారీఖు అఫీషియల్ గా ఇండియాలో లాంచ్ అవుతుంది. ఇది MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈసారి బిల్డ్ క్వాలిటీ కొంచెం బెటర్ చేస్తున్నారు. అల్యూమినియం బిల్డ్ క్వాలిటీతో, గ్లాస్ బ్యాక్ తో కొంచెం బిల్డ్ క్వాలిటీ కొంచెం బెటర్ గా తీసుకొస్తున్నారు. డిజైన్స్ అయితే బయటకు వచ్చినాయి. డిజైన్ కొంచెం చూడడానికి ప్రీమియం గా అనిపిస్తుంది, బాగుంది డిజైన్, చూడడానికి బాగుంది. ప్రైస్ కూడా వీళ్ళు అరౌండ్ 25,000 రూపాయల్లో ఈ ఫోన్ లాంచ్ చేయొచ్చు. బట్ లావాలో నాకు మేజర్ కంప్లైంట్ ఏంటంటే లావా వాళ్ళు కెమెరాస్ ఆప్టిమైజేషన్ బాగోదు, చాలా వర్స్ట్ గా ఉంటాయి లావా కెమెరాస్. సో అదొకటి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ లావా నెక్స్ట్ ఇయర్ 2026 లో యూకేలో వాళ్ళ బ్రాండ్ ని ఎక్స్పాండ్ చేయబోతుంది. అంటే యూకే, బ్రిటన్ లో కూడా లావా ఫోన్స్ ని సేల్ చేయబోతుంది. సో హార్డ్వేర్ పరంగా లావా బాగా తీసుకొస్తుంది, కానీ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఇంకొంచెం బెటర్ గా చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అయితే ఈ లావా అగ్ని 4 లో వాయు AI అని ఒక కొత్త ఏఐని తీసుకొస్తున్నారు. ఇది కంప్లీట్ గా ఫోన్ లో ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. దీని ఫీచర్స్ ఏంటి, ఎలా పనిచేస్తాయని ఎక్కడ చెప్పలేదు, కానీ జస్ట్ ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు వాయు AI అని. మరి చూద్దాం ఈ ఫోన్ ఎలా ఉంటుందో. 20వ తారీఖు లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ మనం కొందాము, మన ఛానల్లో రివ్యూ వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, ఇండియన్ గవర్నమెంట్ ఆధార్ యాప్ ని అనౌన్స్ చేసింది.
మన ప్లే స్టోర్లో యాప్ స్టోర్లో డైరెక్ట్గా తీసుకొచ్చారు. ఆధార్ అని కొడితే వచ్చేస్తుంది. ఆధార్ వేరు, ఆధార్ యాప్ సపరేట్. ఈ ఆధార్ యాప్ అనేది కొత్తగా తీసుకొచ్చారు. దీనిలో ఏంటంటే మీకు క్యూఆర్ బేస్డ్ డిజిటల్ ఆధార్ కార్డు ఉంటుంది. మీరు ఏదైనా హోటల్స్లో రూమ్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ఆధార్ కార్డ్ ప్రతిసారి చూపించకుండా జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ చూపించి మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ లో కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమన్నా హైడ్ చేసుకోవాలనుకున్నా యాప్ నుంచి హైడ్ చేసుకోవచ్చు. అండ్ హిస్టరీ ట్రాకింగ్ కూడా ఉంటుంది. మీ ఆధార్ కార్డు ఎక్కడెక్కడ చూపించారు, ఎక్కడెక్కడ స్కాన్ చేశారు అనేది మీకు అక్కడ హిస్టరీ కూడా వచ్చేస్తుంది. అండ్ సేమ్ యాప్ లో మీ ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కార్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచే బయోమెట్రిక్ ఆఫ్ చేసుకోవాలా ఆన్ చేసుకోవాలని కూడా ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. యాప్ అయితే బాగుంది, యూజ్ చేస్తున్నా. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, సార్ ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రెడ్మీ నోట్ 15 సిరీస్ గురించి. రెడ్మీ నోట్ 15 సిరీస్ డిసెంబర్ లో ఇండియాలో లాంచ్ చేస్తారు. అండ్ సేల్ కి జనవరిలో వెళ్తుంది. 2026 జనవరి 9th రోజు సేల్ కి వస్తుంది. మొత్తం 3 ఫోన్స్ వస్తాయి. రెడ్మీ నోట్ 15, 15 Pro, 15 Pro Plus. ఓవర్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి వీళ్ళ ఫోన్స్, బాగా ఎక్స్పెన్సివ్ వెళ్ళిపోతాయి. వీళ్ళు ఆఫ్లైన్ వెళ్ళిపోయారు. రెడ్మీ ఇంకంతా ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళిపోయింది. ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. చూద్దాం ఎట్లా లాంచ్ చేస్తారు. ఇవి ఈ వారం న్యూస్లు అయితే. అండ్ అప్కమింగ్ లాంచెస్ గురించి మాట్లాడుకుంటే నవంబర్ 19th రోజు వోబుల్ అనే బ్రాండ్ నుంచి ఒక కొత్త ఫోన్ లాంచ్ అవుతుంది. ఇది ఏసర్ నుంచి వచ్చిన ఫోన్స్ లో రీబ్రాండ్ చేసి లాంచ్ చేస్తుంటారు. అంటే ఏసర్ నుంచి ఒక ఫోన్ రావాల్సి ఉంది, అది రాలేదు, జస్ట్ దాన్ని తయారు చేసి పెట్టారు. సేమ్ అదే ఫోన్ కి వోబుల్ అండ్ స్టిక్కర్ అతికిచ్చి వోబుల్ బ్రాండ్ లో అమ్మేస్తారు. చూద్దాం ఈ ఫోన్ ఏ స్క్రీన్స్ లో లాంచ్ అవుతుందో. అండ్ ఒప్పో ఫైండ్ X9 సిరీస్ నవంబర్ 18th రోజు లాంచ్ అవుతుంది. అండ్ లావా అగ్ని 4 నవంబర్ 20 రోజు లాంచ్ అవుతుంది. అండ్ రియల్మీ GT 8 Pro నవంబర్ 20 రోజు లాంచ్ అవుతుంది. అండ్ IQ 15 నవంబర్ 26th రోజు లాంచ్ అవుతుంది. అండ్ వివో X300 సిరీస్ డిసెంబర్ 2nd లాంచ్ అవుతుంది. సో మోస్ట్లీ ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అన్ని కూడా మన ఛానల్లో రివ్యూస్ వస్తాయి. వెరీ సూన్ వెంటనే లాంచ్ అయిన వెంటనే కొనుక్కొని చేయకపోవచ్చు, కానీ ఒక 2-3 weeks కానీ ఒక 1 month లోపైనా నేను అవి కొనుక్కొని ఖచ్చితంగా మన ఛానల్లో ఈ ఫోన్ రివ్యూస్ అన్ని మన ఛానల్లో వస్తాయి. సో ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.